హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మండే అని శివాలయానికి వెళ్ళామండి. కొత్తగా ప్రతిష్ఠ ఇచ్చారు ఇక్కడ. ప్రతిష్ఠ అప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. మళ్ళీ ఈరోజు అభిషేకం చేయించుకుందామని వెళ్ళాను. ముందుగా సాయిబాబా చిన్న విగ్రహం ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, దేవసేన అమ్మవారు, వల్లి అమ్మవారు అటు ఇటు ఇదిగోండి చాలా బాగుంటుంది. విగ్రహాలు కూడా ముచ్చటగా చిన్న చిన్నవిగా చక్కగా ఉన్నాయి. కొత్తగా పెట్టారు ఈ టెంపుల్. కానీ అన్నీ ఉన్నాయి, అన్ని అమ్మవార్లు, అన్ని దేవుళ్ళు. ఇదిగోండి అటు ఇటు వల్లి దేవసేనలు, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగున్నాయండి. మంగళవారాలు అలా పూజలు బాగా జరుపుకుంటారు, కళ్యాణాలు అవి చేస్తారు. ఇంకోటి పక్కన విజయ గణపతి అండి, వినాయకుడు. ఈయన కూడా కొత్తగా ఇవన్నీ మొత్తం కొత్తగా ప్రతిష్టప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు అన్ని విగ్రహాలు పెట్టిన తర్వాత నేను ఈరోజు వచ్చి అభిషేకం చేయించుకుందామని వచ్చాము. రాహు కేతు అండి సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం కాళహస్తి వెళ్ళి పూజలు అవి చేయించుకుంటాం కదా, అట్లాగా ఇక్కడ స్పెషల్గా పెట్టారు. ఇంకోటి ఉంది అక్కడ, చూపించలే నేను. ఇది వచ్చి ఆంజనేయ స్వామి అండి, వీరాంజనేయ స్వామి అనుకుంటా. పైన నేను కరెక్ట్గా చూడాలి, ఆంజనేయ స్వామి. ఇక్కడ మాత్రం రాహు కేతువులు. దీపం పెట్టుకున్నాను, 2 విగ్రహాల దగ్గర దీపం పెట్టుకున్నాను. అటు పక్కన వినాయకుడు పక్కన శనీశ్వరులు కూడా సపరేట్గా ఉన్నారు. ఎవరికి ఎలా కావాలంటే అట్లాగా వాళ్ళ పేర్ల మీద గ్రహ దోషాలు అట్లా ఉంటే కనుక స్వామివారు బాగా అభిషేకాలు అన్నీ చేస్తారంట. నేను చాలా ఉన్నాయి కానీ మా ఊర్లో గుళ్ళు టెంపుల్స్, కానీ పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఈ స్వామి తీసుకోండి అమ్మ, చక్కగా తీసుకోండి, మీరు పోస్ట్ చేసుకోండి, తప్పేముంది, నలుగురు తెలుస్తుంది కదా అన్నారు. అందువల్ల ఈ టెంపుల్ అన్నీ పరీక్షగా అంటే విడివిడిగా అన్నీ నీట్గా తీసి పోస్ట్ చేస్తున్నానండి, ఆ స్వామి పంతులు గారి పర్మిషన్తో. అందుకని ఇక్కడ దీపాలు పెట్టేసుకున్నానండి. కొన్ని మనకి వీలున్న చోట పెట్టుకున్నాము, అక్కడంతా కొంచెం లేదు, మళ్ళీ ఏమన్నా అంటారని పెట్టలేదు. ఏమి అనరు, పెట్టుకోవచ్చు, కానీ నేనే పెట్టలేదు. అదంతా మామూలుగా పువ్వులు అవి పెట్టుకున్నాను. ఇంకెక్కడ దీపాలు పెట్టేసుకొని స్వామివారిని అడిగితే మా పాప వీడియో తీస్తుంది. తీసుకోండి అమ్మ, చక్కగా తీసుకోండి, అందరికీ 10 మందికి చెప్పండి, తప్పేముంది, ఇప్పుడు అందరూ తీస్తున్నారు కదా అన్నారు. సరే అని ఆ పంతులు గారి పర్మిషన్తో నేను ఇక్కడ వరకు ఇట్లా, ఇది బ్యాక్ సైడ్ అనమాట, మన ఈశ్వరుడికి బ్యాక్ సైడ్ అనమాట. ఇదిగోండి సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ తర్వాత వచ్చి విజయ గణపతి విఘ్నేశ్వరుడు. ఇదిగోండి ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే ఉన్నారు పెద్ద ఆయన శనీశ్వర ఆలయము. ఇక్కడ రాహుకేతువులు, ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి, ఇక్కడ వచ్చేసి చాముండి అమ్మవారు అనమాట. యాగాలు చేసేటప్పుడు ఆ ఫోటో పెడతారు. ఇక్కడ శివపార్వతులు అనమాట. ఇది దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట. పార్వతీ అమ్మవారు అయితే లేరు, కానీ ఇక్కడ నందీశ్వరుడు, శివుడు. ఇటు సైడ్ వచ్చి కనకదుర్గ అమ్మవారు. చక్కగా మనం దర్శించుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అభిషేకాలు చేయొచ్చు, అన్నీ చక్కగా మనం అడిగితే అన్నీ చెప్తారు, అన్నీ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా చక్కగా దైవనామస్మరణ చేసుకోవచ్చు. అభిషేకాలు, పూజలు ఏవైనా సరే మనం అడిగితే మన పేరు మీద, మన పిల్లల పేరు మీద, ఏదైనా మన సమస్యలు ఉంటే దైవాన్ని నమ్ముకుంటే మనకు మంచి ఎప్పటికైనా జరుగుద్ది. చూడండి ఎంత బాగున్నారో కనకదుర్గ అమ్మవారు. మా ఊర్లో అయితే కనకదుర్గ అమ్మవారు టెంపుల్ ఇప్పటి వరకు లేదు. ఇక్కడ మాత్రం ఈయనే ప్రతిష్ఠించారు, ఈయనే ధర్మకర్త అన్నీ అంట. ఇదిగోండి బయట వచ్చి నవగ్రహాలు, ఎవరికి ఏ పేరు మీద ఏ గ్రహానికి పూజ చేయాలో, ఎవరెవరి దోషాలు ఉంటాయి కదండి, చేపించుకోవచ్చు. బాగా పూజలు, అభిషేకాలు, సపరేట్గా నవగ్రహాల పూజ, హోమాలు, మన ఇష్టం అన్నమాట. మనం ఏదన్నా ఎవరన్నా చెప్తే గనక ఆ స్వామికి చెప్తే చేస్తారు. లేదు మనం ఏదన్నా ఆ స్వామిని అడిగితే ఆ స్వామి సలహా ఇస్తే ఆయన మేరకు మనకి ఇష్టపడితే మన ఇష్టపూర్వకంగా చేపించుకోవచ్చు. బలవంతం ఏమీ లేదు, మన ఇష్టం అది. లేదు రోజు వచ్చి దీపం పెట్టుకొని వెళ్ళచ్చు. ఇప్పటి వరకైతే అమ్మవారు ఇక్కడ లేరు. నవగ్రహాలు అన్నీ, శివాలయం ఉంది మాకు, పార్వతీ అమ్మవారు ఉన్నారు, రాములు వారు ఉన్నారు, పోలేరమ్మ, జ్వాలాముఖి అమ్మవారు అందరూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ స్వామి అంటే చక్కగా పర్మిషన్ ఇచ్చారు మాకు. అందుకని నేను నీట్గా తీసుకొని మీకు అన్నీ చూపించగలుగుతున్నాను, అన్ని దేవతా విగ్రహాలని. అంటే కొన్ని గుళ్ళో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను తీయలేదు.
ఇక్కడ వచ్చి ప్రతి ఒక నవగ్రహం అంటే 9 నవగ్రహాలు కదా, సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 9 గ్రహాల దగ్గర నేను అన్నిటి దగ్గర దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. చక్కగా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అది ఎవరెవరి ఇష్టాన్ని చక్కగా ఒక మూలకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ స్తోమతను బట్టి ఒట్టి నువ్వుల నూనె వేసుకొని అంత దీపం పెట్టుకొని ఒక 9 ప్రదక్షిణాలు మన ఇష్టం చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా. ఇవన్నీ అప్పుడు ప్రతిష్ఠించారు. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒక 4-5 నెలలు పైన అయిపోతుంది అనుకుంటా, 4-5 నెలలు అవ్వచ్చు. శివుడు, కనకదుర్గ అమ్మవారు, నవగ్రహాలు, సాయిబాబా ఎవరి పేరు మీద వాళ్ళకి కావాలంటే చాలా పెద్ద ప్రాంగణం చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆ స్వామి ప్రతిష్ఠించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పూజలు చేసుకుంటున్నారు, అభిషేకాలు చేసుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవరిష్టం వాళ్ళది. అన్ని దగ్గర ఉంటాయి కాదన్ను. ఇక్కడైతే మాకు అన్ని గుళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ అన్నీ పెట్టారు. సుబ్రహ్మణ్యం స్వామి గుడి కావాలంటే మేము దూరం వెళ్ళాలి. ఇప్పుడు అందుబాటులో పెట్టారు మాకు. అంటే సపరేట్గా అమ్మవారు అట్లాగా శివాలయంలో ఉన్నారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం భార్యలతో వాళ్ళతో ఉన్నారు. పూజ చేయించుకున్నాము. అమ్మవారి గుళ్ళో శివుడికి అందరికీ పూజ చేయించుకొని మనసులో కోరిక చెప్పుకొని దండం పెట్టుకొని పూజ చేయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాము. ఇప్పుడు స్వామివారు చెప్తారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సహిత ప్రత్యేక శనీశ్వర రాహుకేతు దేవాలయం గుడిగొండ గ్రామము ఎంజీబీ లేఅవుట్ నందు వెలిసున్నటువంటి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమములు జరుగుతాయి. అలాగే విశేషంగా సోమవారం నాడు ఈశ్వరునికి, అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతాయి. అలాగే శనివారం నాడు ప్రత్యేకంగా శనీశ్వరుడికి 5.5 విగ్రహంతో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ఈ యొక్క దేవాలయంలోనే ఉన్నది. ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకము, శని శాంతి హోమములు కూడా భక్తులు వచ్చి జరిపించుకుంటూ ఉంటారు. అలాగే ప్రత్యేకంగా రాహుకేతువులు ప్రతి ఆదివారం, శుక్రవారం నాడు కూడా రాహుకేతు పూజలు జరుగుతాయి. అలాగే సర్పహోమాలు, సర్పశాంతులు, నాగదోషాలు ఉన్న వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కూడా విశేషంగా సర్పహోమాలు చేస్తూ ఉంటాము. అలాగే రాహుకేతు పూజలు కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు విశేషంగా ఒకసారి వచ్చి ఆ అమ్మవారిని, స్వామివారిని దర్శిస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రభావం, ఆ శక్తి అనేది ఇక్కడ ఈ స్థానబలంలో ఉన్నది. కావున విశేషంగా ఈ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు జరుగుతాయి. అలాగే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా కూడా విశేషంగా పాల్గొనవచ్చు. పాల్గొనదలిచిన వారు ముందుగా సంప్రదించి వారి యొక్క గోత్రనామాలు అవన్నీ కూడా చెప్పి సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు నేను ప్రధాన అర్చకుణ్ణి, అలాగే ఆలయ ధర్మకర్తని, వ్యవస్థాపక ధర్మకర్తని. నా పేరు ఆలూరు సాగర్ శర్మ.